ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన్ని కాపాడడానికి మరో మీద వచ్చాడు. ఏం కవరింగ్ చేశాడంటే మీకు అది వినిపించి ఈయన డీకోడ్ చేసిందని మనం కూడా డీకోడ్ చేసి విశ్లేషించుకుందాం. ఇక ఆ విషయానికి వచ్చేసరికి మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే మాట్లాడాడో దీనికి సంబంధించి ఆ తర్వాత ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. ఉపసంహరించుకుంటున్నాను అన్న తర్వాత ఏంటి అనేది కూడా నిన్న మనం విశ్లేషించుకున్నాం కదా. సో ఇప్పుడు దానికి కంటిన్యూషనే అనుకోండి. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నాడు. ఆయన సరే కొంత హుందాగా వ్యవహరించాడు అని చెప్పి అనుకోవచ్చు, క్షమించమని అడిగినా అడగకపోయినా. అయితే అసలు చెప్పిన ఆయన ఉపసంహరించుకుంటే లేదు ఆయన ఈ కోణంలో చెప్పు ఉండొచ్చు కదా అని ఇంకో మేధావి బయలుదేరాడు. ఆ మేధావి మీకు అర్థమవుతుంది, ఒకసారి విందాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పుడు ఆయన చుట్టూ ఒక వల, అయితే ఆ వల చాలా బలహీనమైనటువంటి వల. ఇక్కడ అసలు లాజిక్ అందరూ మిస్ అవుతున్నటువంటి పాయింట్ ఏంటంటే ఆయన అసలు లాజిక్ అందరూ మిస్ అవుతున్నారంట. ఇప్పుడు ఏం చెప్తాడు ఏనండి. ఇది వాస్తవం నేను అనట్లేదు, నేను ఆల్రెడీ ముందే చెప్పాను. అలాంటి లాజిక్ కుదరదు. అమిత్ షా దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి మాట మాట్లాడతాడని నేను అనుకోను, అడుగుతాడని నేను అనుకోను, ఆయన ఒప్పుకుంటాడని నేను అనుకోను అన్నట్టు, ఆయన ఇట్లా చెప్పుకుంటాడని కూడా అనుకోను అన్నట్టు. అయితే ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే నాగేశ్వరేని బచ్చా కార్యకర్త కాదు. అదే కదా మనం కూడా చెప్పుకుంటుంది. ఆయన బచ్చా కార్యకర్త కాదు, పోనీ మనగలాగా చిన్న జర్నలిస్టు కాదు. అటువంటప్పుడు ఇంకేంటి చూద్దాం. చోటా మోటా జర్నలిస్ట్ ఏమి కాదు, రైట్ కాదు. ఆయన అసలు జర్నలిజం ఫీల్డ్ లో పనిచేసేవాడు కాదు. అవును, విశ్లేషకులు ఉన్నారు, రైట్, డెప్త్ గా అనాలిసిస్ చేస్తారు కాబట్టి ఆయనకి మెమరీ పవర్ చాలా ఎక్కువ. ఓకే, పవర్ కారణంగా మెమరీ పవర్, ఓకే, అది ఒక వరం. ఒక విధంగా చెప్పాలి అంటే భగవంతుడు దేవుడి దేవాలు నాకు కూడా కాస్త బాగానే ఇచ్చాడు మెమరీ పవర్, అంత తేలిగ్గా మర్చిపోలే. కానీ సో ఇంకేం చెప్తున్నారు, అనర్గళంగా ఆయన వయసులో నుంచి 70-60 ఏళ్లలో జరిగిన పరిణామాలకి చూసేవాడు కాబట్టి అసలుగా అనర్గళంగా అర్థమయ్యే భాషలో మాట్లాడతారు కాబట్టి ఆయనకు మంచి బయటకు వచ్చింది. దాంతో కూడా ప్రజలు కూడా 2 సార్లు ఆయన ఎమ్మెల్సీగా గెలిపించడం ఇండిపెండెంట్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే నాగేశ్వర్ గారి ఇష్యూలో చూసుకోవాల్సింది ఆయన అన్న పాయింట్ లో కోర్ కమిటీలో వాళ్ళు ఎవరో చెప్పారు, మా దాంట్లో అసలు కోర్ కమిటీనే లేదు, ఏదో పేరు మారుతాయి అంతే. తెలుగుదేశం పార్టీకి పాలిట్ బ్యూరో అంటారు, మన దగ్గర కొంతమంది సీనియర్లు అంతా ఒక కమిటీ పెట్టుకున్నాం కదా, పేరు వేరుగా ఉండొచ్చు. వైసీపీ దాంట్లో ఒక కమిటీ ఉంటుంది, అట్లాగే ముఖ్యమైన వాళ్ళలో ఎవరో చెప్పుండొచ్చు కదా. వాళ్ళలో ఎవరో చెప్పుండొచ్చు కదా అంట. ఈయన మళ్ళీ పార్ట్ 2 తీస్తున్నాడు. వాళ్ళలో ఎవరో చెప్పుండొచ్చు అని ఈయన డీకోడ్ చేస్తున్నాడు. ఈయన చెబితే ఎవడన్నా నమ్ముతాడా? ఎందుకని? ఈయన డీకోడ్ చేసి ఎవరైనా ఆలోచిస్తారా? ఏమన్నా ఆలోచించే వాళ్ళు ఉంటే వైసీపీ వాళ్ళు ఆలోచిస్తారు. అది ఎందుకో మనకు విజయసాయి రెడ్డి చెప్పాడు ఆల్రెడీ ప్రెస్ మీట్లో. ఇతను ఎవరు, ఇతను వ్యవహార శైలి ఏంటి, ఇతను ఏం చేస్తాడు అని చెప్పేసి తెలుసు కదా. సో ఈయన డీకోడ్ చేసి చెబుతున్నాడు. ఏందాం ఇంకా చెప్పకుండా చెప్పారనే క్యారెక్టర్ అయితే కాదు. మరి ఎందుకో సంప్రదించుకున్నారు? ఉపసంహరించుకోకూడదు కదా, ఆయన విత్డ్రా చేసుకోకూడదు. నేను ఎందుకు ఉపసంహరించుకుంటాను? అది వాస్తవం, నాకు చెప్పారు, అవసరమైతే ఆ వ్యక్తి పేరు కూడా చెప్తాను ఆ సందర్భం వస్తే అని చెప్పేసి అనొచ్చు కదా. ఆయన అనలా. మళ్ళీ ఈయన ఇలాంటి వ్యక్తి కాదు అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఒకసారి మీకు వినిపిస్తారు రిపీట్ చేసి. అది నాకు తెలిసి ఆయన విషయంలో చెప్పకుండా చెప్పారు అనేటువంటి క్యారెక్టర్ మాత్రం కాదట. ఎందుకు ఇంత కవరింగ్ చేసుకొస్తున్నాడు అంటారు నేను, అది లాస్ట్లో చెప్తా. అది ఎందుకో ఉంది అనేది మీకు కనెక్టివిటీ ఉంటుంది. నాదెళ్ల మనోహర్ మీద చాలామంది కడుపు మంటుందని ఈయనకి ఎవరో చెప్పారు. మళ్ళీ ఇది ఒక కొత్త కథ. అఫ్కోర్స్ ఒక పార్టీలో అన్నతో, ఏ పార్టీలో లేదు చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి మీద లేదా? అది చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి మీద లేదా? వైసీపీలో ఎంతోమందికి ఉంది, ఎంతోమంది బయటకు వచ్చారు. అయినా సరే ఉండట్లేదా పార్టీలో? ఏ పార్టీలో అయినా సరే అంతర్గతంగా ఎవరో ఒకరిపైన భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంత మాత్రాన దాన్ని ఏదేదో చేసేస్తారని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకా విందాం, ఇంకా ఉందా అవలా మొదలుపెట్టాడు కులపరంగా అంట. మళ్ళీ కమ్మ కాపు ఈక్వేషన్ ఇక్కడ చూడండి. ఇవి ఎంత డేంజరస్ చూడండి. ఈ మేధావులు అందరూ ఎందుకు తయారవుతున్నారో. అక్కడ మళ్ళీ ఇది తీసుకొచ్చి కులపరంగా కావచ్చు, లేకపోతే ఆయనకి ప్రాధాన్యత ఇస్తున్నాడని కావచ్చు. ఏమిటండి ఇది?
ఎక్కడికక్కడ అనేక రూపాలు, నేను వీడియోలో కూడా చెప్పా, అనేక రూపాల్లో తిరుగుతూ ఉంటున్నారు కూటమిని విచ్ఛిన్నం చేయటానికి. అది గాలి రూపాన వస్తుందా, నీరు రూపాన వస్తుందా, నిప్పు రూపంలో వస్తుందా, ఇంక వేరే రూపంలో వస్తుందా, దెయ్యం రూపంలో వస్తుందా అన్నట్టుగా ఎన్ని రూపాలు వచ్చినా వాళ్ళే ఆ కూటమిని విచ్ఛిన్నం చేయలేరు. ఈయన మాట్లాడిన దాంట్లో ఇంకా పెద్దది బాంబు కూడా వినిపిస్తా. వాడికి పదం ఏంటి? పవన్ కళ్యాణ్ కోర్ కమిటీలో మాట్లాడతా అమిత్ షా ఏమన్నాడు, నాదెళ్ల మనోహర్ చెప్తారు వినండి అన్నారు. నాదెళ్ల మనోహర్ ఇట్లా చెప్పాడు, పవన్ చెప్పాడని చెప్పలేదు. అక్కడ తేడా. నాదెళ్ల మనోహర్ ఇట్లా చెప్పాడు, పవన్ చెప్పలేదు అట్లా లాజికల్గా. మళ్ళీ వినిపిస్తానండి, పెద్ద లాజిక్ పట్టేశాడు. అమిత్ షా ఏమన్నాడు, నాదెళ్ల మనోహర్ చెప్తారు వినండి అన్నారు. నాదెళ్ల మనోహర్ ఇట్లా చెప్పాడు, పవన్ చెప్పాడని చెప్పలేదు. లాజికల్గా అక్కడ తేడా. అంటే కోర్ కమిటీలో ఎవరన్నా పేరు కోసం చెప్పుండొచ్చు, లేకపోతే ఈయన మీద కోపంతో చెప్పుండొచ్చు. కోర్ కమిటీ ఈయన చెప్పిన మాటను మళ్ళీ కోర్ కమిటీలు పేరు కోసం చెప్పొచ్చు అంట. పేరు కోసం, ఏం పేరు కోసం? పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నారు, అది ఒక పేరేగా, బ్రాండేగా. ఇంకేం పేరు కోసం చెప్తాడు? పవన్ కళ్యాణ్ ద్రోహం చేశాడనే పేరు కోసం చెబుతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చూద్దాం. లేదా ఈ కూటమి ఇట్లాగా ఉండటం అంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నదే కోర్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటారు. కరెక్టే. కోర్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం, కోర్ కమిటీలో కాదండి, గుర్తుంచుకోండి. జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు, కరెక్టే. కానీ అంతకంటే ముందు మొన్న పరిపాలన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అయినా కాకపోయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం అవ్వకూడదు అనేది పవన్ కళ్యాణ్ స్టాండు. పవన్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరి స్టాండ్ ఇదే. పవన్ కళ్యాణ్ సీఎం అనేది మనం తర్వాతైనా మాట్లాడుకుందాం, తర్వాతైనా ఆలోచించుకుందాం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సీఎంగా ఉండకూడదు. ఎందుకు? రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి పలు సందర్భాల్లో ఆయనే చెప్పాడు. కాబట్టి ఆయన పైన మర్యాద ఉన్నా, గౌరవం ఉన్నా, అభిమానం ఉన్నా ఏ ఒక్కరైనా ఆయన మాటని తూచా తప్పకుండా పాటిస్తారు. అంతేగాని మీకులాగా కోర్ కమిటీలో ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటే అందరికీ ఉంది, కానీ సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మెలగాలి అని చెప్పేసి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉన్నారు. చూద్దాం. ఇది అవ్వలేదు, ఇంకా ఉంది. దయచేసి వీడియో కొంచెం లెందీగా ఉంటా, అర్థం చేసుకోండి. ఆ కోణంలో కూడా చెప్పుకోవచ్చు కదా, చెప్తారు. మనం ఒకసారి ఎక్కడో ఎందుకు జనసేన కార్యకర్తలందరూ ఇప్పుడు 20 లక్షల మంది ఓటర్లు సభ్యత్వం అవుతారు కదా, వాళ్ళందరికీ రెండే ఆప్షన్స్. పవన్ కళ్యాణ్ సీఎం కోసం కొట్లాడాలా, సీఎం పదవి కోసం ప్రయత్నించాలా, అక్కర్లేదా అన్నది ఒక్క ముక్క అడిగి చూడండి. ఇంకో ముక్క కూడా అడగచ్చు. మీరు చెప్పిన 2 ఆప్షన్లు కాదు. పవన్ కళ్యాణ్ టార్గెట్ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనేది ఎంత బలంగా కోరుకుంటున్నారో, అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి మాత్రం సీఎం కాకూడదు అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, మిగిలిన పార్టీల వాళ్ళు, సామాన్యులు కూడా కోరుకుంటున్నారు. మరి అది కూడా అడగండి ఆప్షను. అది చెప్పరు, ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, మనకు కావాల్సింది మనకు ఉందిగా. 99 కాదు 100కి 100 మంది ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారు. కరెక్ట్, 100కు 100 మంది కావాలని కోరుకున్నారు. కానీ ఇక్కడ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఆప్షన్ కనుక లేకపోతే, మీరు చెప్పింది 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి అనే ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి, రాష్ట్రాన్ని ఎందుకు బలి పెట్టాలి అనే ఆలోచన అని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తా ఉన్నారు. అది మర్చిపోతున్నారు మీరు, మేధావి గారు. ఆయనకే వదిలేస్తారు. అంటే వాళ్ళందరూ ఇది యాక్సెప్ట్ చేయరు కదా. చంద్రబాబు గారి కిందనే 15 ఏళ్ళు ఉంటామంటే అది కామన్గా ఉండేటటువంటి యాక్సెప్ట్ చేయరు కదా. యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎవరు? కోవర్ట్లు. యాక్సెప్ట్ చేయరు కదా అంటారు కదా, యాక్సెప్ట్ చేయని వారు కోవర్టులు. అది పవన్ కళ్యాణ్ వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. ఆయన ముందే చెప్పారు. ఆయన అందుకనే పదే పలు సందర్భాల్లో కూడా గుర్తు చేస్తుంది. ఎందుకంటే మన గ్రౌండ్ లెవెల్లో క్యాడర్కి ఏమైనా సరే మళ్ళీ ఏమైనా ఇబ్బందులు ఉంటే సరిచేయాలి అని ఇరు పార్టీలకి అర్థమయ్యేలాగా చెబుతూ ఉన్నారు. సరైనటువంటి కోణంలో కాకుండా దబాయించి నోళ్లు ముయించడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మంచిది కదా. దబాయించిన వాళ్ళు ఎవరు ముగించారు? దబాయించిన వాళ్ళు ముగించడం. మనకు అవకాశం ఉంది కదా, మనకు కాస్త క్రెడిబిలిటీ ఉంది కదా, మనం ఏం చెప్పినా నమ్మేస్తారు కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతుంది ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఆయన స్ట్రేచర్కి తగినట్టుగా చేసిన కామెంట్స్ అవి. దాన్ని కవర్ చేయడానికి నానా యాతన పడుతున్నాడు ఈ మేధావి. ఓకే, ఇప్పుడు వైసీపీ కోసమే పనిచేసే సంస్థలు, జనసేన కోసమే పనిచేసే సంస్థలు, టీడీపీ కోసమే పనిచేసే సంస్థలు
వైసీపీ కోసమే పనిచేసే సంస్థలు టీడీపీ జనసేన పొరపాటును కూడా పాజిటివ్ మాట్లాడరు. టీడీపీ కోసమే పనిచేసే సంస్థలు వీళ్ళిద్దరి పట్ల పొరపాటు కూడా పాజిటివ్, ఒక్క వీడియో కూడా చేయరు, ఒక్క స్టోరీ కూడా చేయరు. వాళ్ళ పేపర్లు కానీ టీవీలు కానీ ఆ సిస్టమ్ లో అలా తయారైపోయింది. ఇప్పుడు నాగేశ్వర్ అయినా లేకపోతే తెలపల్లి రవి అయినా నేనైనా అలాంటి ఇప్పుడు 3 పేర్లు వచ్చినాయి. 3 పేర్లు చెప్పారు కదా, నాగేశ్వర్ గారు, తెలకపల్లి రవి, ఈయనైనా ఏం చెప్తారంట మళ్ళీ వినిపిస్తా బ్యాక్ వెళ్ళి. మన కానీ టీవీలు కానీ ఆ సిస్టమ్ లో అలా తయారైపోయింది. ఇప్పుడు నాగేశ్వర్ అయినా లేకపోతే తెలకపల్లి రవి అయినా నేనైనా అలాంటి ఏం చేస్తాం, మంచి ఎటున్నా అటు మాట్లాడేట మంచి ఎటుంటే అటు మాట్లాడతారంటండి. ఇదేనండి మంచి ఎటుంటే అటు మాట్లాడతారట వీళ్ళు. మరి మంచి ఎటుంటే అటు మాట్లాడితే అన్ని తిట్లు ఎందుకు తిడతారో ఒకసారి కామెంట్లు ఓపెన్ చేసి చదువుకోండి. ఒకసారి మీరు మీ ఒక్కరు కదా అందరూ కూడా కామెంట్లు ఓపెన్ చేసి చదువుకోండి. అంతేగాని మనం ఏదో ఇలా మాట్లాడేస్తామంటే కాబట్టి అబ్బా ఈయన చెప్పే దాంట్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ చూడాలి. అది అనుకుంటే అప్పుడు ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుంటే మేము కాపాడుతున్నాం అన్న పదానికి అర్థమే ఉంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు 15 సంవత్సరాల పాటు మా కూటమి ఇట్లాగే ఉంటుంది, 15 సంవత్సరాల పాటు మా కూటమి ఇట్లాగే ఉంటుంది అనేది పదే పదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే చంద్రబాబు గారైనా. అది నరేంద్ర మోడీ ఇచ్చాడా హామీ? నరేంద్ర మోడీ ఇచ్చేది ఏంటి అసలు? ఇక్కడ బీజేపీకి ఏముందని హామీ ఇవ్వటానికి? కానీ కేంద్రంలో బలంగా ఉంది కాబట్టి మనం కేంద్రంతో పొత్తులో ఉంటే మన రాష్ట్రానికి ఉపయోగపడతారు అనే ఉద్దేశంతో, ఏకైక లక్ష్యంతో వాళ్ళు అక్కడ బీజేపీతో విధిపెట్టుకున్నారు. బీజేపీకి ఏమైనా పర్సంటేజ్ ఓటింగ్ ఉంది ఇక్కడ? ఓ విధంగా చెప్పాలి అంటే బీజేపీ పొత్తుతో ఉండటం వల్ల ఇంకాస్తో కోస్తో ఎంతో కొంత మైనస్ అవుతుంది టీడీపీ అండ్ జనసేనకి. అయినా బరాయిస్తున్నారు. ఇప్పుడు అంతెందుకు, మొన్న వైసీపీకి 4 ఎంపీ స్థానాలు వస్తాయా? ఏ రకంగా చూసినా వస్తాయా? మహా వస్తే 1 కనా కష్టంగా. తిరుపతి రాదు, అరకు రాదు, అలాగే ఈ రాజంపేట అది రాదు. కానీ ఎందుకు వచ్చినాయి? కేవలం బీజేపీకి బట్టే. ఆ 3 స్థానాలు బీజేపీకి బట్టే పోయింది. ఇక్కడ టీడీపీ ఒకవేళ కూటమిలో కోల్పోయేది ఏదైనా ఉంది అంటే కడప, ఆ కడప ఎంపీ తప్ప వైసీపీ మిగతా 3 గెలిచే ఛాన్స్ కూడా లేదు. కానీ బీజేపీకి వాళ్ళకున్న బలానికి రాష్ట్రంలో 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేంత అవకాశం ఉందా? అయినా వాళ్ళ ఒత్తిడి మేరకు ఇవ్వాల్సి వచ్చింది బలవంతాన, తప్పక కాదనలేక. దానివల్ల 3 స్థానాలు కోల్పోయింది కూటమి. సో ఇంకా నరేంద్ర మోదీ హామీ ఇచ్చాడా? ఇంకెవరిచ్చారు? ఇంకా వీళ్ళు ఒప్పుకోవాలి. ఇంకా లేదులేండి, మేము ఎవరు గెలిచినా మీకే కదా సపోర్ట్ చేసేది, పొత్తులోకి మీరు రామాకండి, మేమిద్దరం ఉంటామని చెప్పి చెబితే మొన్న ఆ 11 స్థానాల్లో ఇంకా ఎన్ని పోయాయో వైసీపీకి ఎత్తుక్కోవాలి. ఇక ఇప్పుడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా చూసుకోండి, అరకు పాడేరు ఈ 2, అలాగే ఎర్రగొండపాలెమను మరొక స్థానం దర్శి, ఈ 2, ఈ 4కే కదా వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ 2, ఉమ్మడి విశాఖపట్నంలో ఈ 2, మిగతా ఎక్కడైనా ఉన్నాయో వాషౌటే. అలా ఈ కర్నూలు, బహుశా చిత్తూరు కూడా వాషౌట్ అయ్యేదేమో. కడప 7 వచ్చినాయి కానీ ఇంకా మరి 1 పోయినాయి. సో అలాంటి పరిస్థితి వచ్చేది. చూద్దాం. ఇంకా అమిత్ షా ఇచ్చాడా హామీ? మాధవ్ హామీ ఇస్తే చల్లదు కదా, సత్యకుమార్ యాదవ్ ఇస్తే చల్లదు కదా. హామీ ఇవ్వాల్సింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. మరి వాళ్ళు ఇవ్వకుండా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అలా అప్పుడు అది కూడా తప్పే కదా. అది కూడా తప్పేనంట. అసలు అది తప్పు, ఏం తప్పులు లేవు, అది తప్పు. వాళ్ళు హామీ ఇచ్చారో నీకు తెలుసా? పవన్ కళ్యాణ్కి చెప్పారు, చంద్రబాబు నాయుడుతో అన్నారు, అంతర్గతంగా పలు సందర్భాల్లో మాట్లాడుకుంటున్నారు, కలిసి ఉంటామని నీవు బహిరంగంగా చెబుతున్నారు. ఇదేమైనా సీక్రెట్గా చెబుతున్నారా? పోనీ ఏమైనా చెవులో వచ్చి మేము కలిసే ఉంటాం, మేము కలిసే ఉంటాం, మేము కలిసే ఉంటాం అని చెప్పేసి అంటున్నారా? ఓపెన్గానే చెప్తున్నారుగా. ఏ బీజేపీ వాళ్ళు చెప్పరా అక్కడ? నాగేశ్వర్ ఎలా మాట్లాడడం తప్పైతే మీరు ఎలా మాట్లాడకూడదు. ఇది ఎటు నుంచి ఎట్లు ఇంకేసాడు చూడండి. నాగేశ్వర్ ఎలా మాట్లాడతాం తప్పైతే వీళ్ళు మాట్లాడతాం తప్పంట. ఇంత కవరింగ్ ఎందుకు? ఏంటంటారు? ఎవరో ఒక వ్యక్తి అంటున్నారు, ఏదో సామాజిక వర్గాలు ఒకటే అని, అందు గురించే అట్లా వాళ్ళు
సామాజిక వర్గాలు ఏముందిలే కానీ ఒకవేళ ఎజెండాలు ఒకటేనేమో బహుశా ఎజెండాలు ఒకటే అయి ఉండొచ్చు, సింక్ అయి ఉండొచ్చు, లేకపోతే సీనియర్ జర్నలిస్ట్ అనే గౌరవం అయి ఉండొచ్చు, లేకపోతే ఇందాక చెప్పుకున్నాడు కదా 3 పేర్లు, ఆ 3 పేర్లకి కామన్ పాయింట్ ఇంకేదైనా ఉండి ఉండొచ్చు. అదేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.